గంజాయి విక్రయంతో పాటు చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గంజాయి విక్రయంతో పాటు చోరీలకు పాల్పడుతున్న యువకుల అరెస్టుకు సంబంధించి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నామానాయక్ తండాకు చెందిన కొడావత్ విక్రమ్, కొండమల్లపల్లి మండలం దంజిరాల్ తండాకు చెందిన వర్త్య నాగరాజు, మిర్యాలగూడ మండలం కాల్వలపల్లికి చెందిన ధనావత్ సందీప్ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం తుంబాయి తండాకు చెందిన జరుప్ల నవీన్ కుమార్లు రంగారెడ్డి జిల్లా హైత్నగర్లోని బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. గంజాయికి అలవాటు పడిన వీరు ఇళ్లతో పాటు వాహనాలను చోరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నార్కెట్పల్లి సమీపంలోని మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో గంజాయి అమ్మేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న నార్కెట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో అక్కడకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్లోని దూల్పేటలో గంజాయి కొనుగోలు చేసి చోరీ చేసిన వాహనాలలో వచ్చి మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కామినేని మెడికల్ కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. కొడావత్ విక్రమ్పై 20 కేసులు, వర్త్య నాగరాజుపై 11 కేసులు, ధనావత్ సందీప్ నాయక్పై 23 కేసులు, నవీన్ కుమార్పై 9 కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు ఉన్నాయని చెప్పారు. డీఎస్పీ శివరాం రెడ్డితో పాటు నార్కెట్పల్లి సిఐకే నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్స్ సత్యనారాయణ, అఖిల్, గిరిబాబు, తిరుమల్, శివశంకర్, మహేష్, హరిప్రసాద్, సాయి కుమార్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఈరోజు ఉదయం నార్కెట్పల్లి ఎస్ఐ గారు సిబ్బందితో యుక్తంగా ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ నార్కెట్పల్లి పరిధిలో ఉన్నటువంటి మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయితో పాటు ఉన్నారు అని చెప్పేసి సమాచారం వస్తే అతను ఎస్ఐ గారు సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ నలుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. గంజాయితో పాటు వాళ్ళు ప్యాకెట్లలో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళ నలుగురిని పట్టుకుని విచారిస్తే వాళ్ళ పేర్లు కొడావత్ విక్రమ్, ఇతను వచ్చేసి నామానాయక్ తండా నాంపల్లి మండలం, అదేవిధంగా వర్త్య నాగరాజు, ఇతను వచ్చేసి కొండమల్లపల్లి మండలము దంజిలాల్ తండా, అదేవిధంగా ధనావత్ సందీప్ నాయక్, ఇతను వచ్చేసి మిర్యాలగూడ మండలము కాల్వపల్లి తండా, అదేవిధంగా జరుప్ల నవీన్ కుమార్, ఇతని తుంబాయి తండా సంస్థ నారాయణపురం రాచకొండపల్లి. మొత్తం ఈ నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి దూల్పేట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన నార్కెట్పల్లి శివారులో కాలేజెస్కు పిల్లలకు ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు అమ్మాలని ప్రయత్నం చేయడానికి ప్యాకెట్లు తయారు చేస్తుంటారు. ఆ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బందితో పాటు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అనేక నేరాలు చేశారు. ఇవే కాకుండా ఈ గంజాయికి కేసులే కాకుండా దొంగతనం కేసులు కూడా, మోటార్ సైకిల్ దొంగతనము, అదేవిధంగా రాత్రిపూట ఇళ్ళకు లాక్ చేస్తున్నప్పుడు లాక్డ్ హౌజెస్ను బ్రేక్ చేసి అల్మారాలు కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా దొంగలించడం జరిగింది. వీరిపైన గతంలో A1 పైన 20 కేసులు ఉన్నాయి, A2 పైన 11 కేసులు, A3 పైన 23 కేసెస్, A4 పైన 9 కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జువెనైల్ అంటే మైనర్లుగా ఉన్నప్పుడే దొంగతనాలకు అలవాటు పడి వీళ్ళ కుటుంబాలు వచ్చేసి వీళ్ళు బంజారా కాలనీ, హైతనగర్ సమీపంలో బంజారా కాలనీలో ఉంటున్నారు. వీళ్ళు జువెనైల్గా ఉన్నప్పుడే సరైన మెయింటెనెన్స్ లేకుండా దొంగతనాలకు అలవాటు పడారు. వీళ్ళకు ఇద్దరికి తండ్రి కూడా చనిపోవడము, తల్లులు ఇళ్లలో పనిచేయడము, ఆ క్రమంలో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు దొంగలుగా మారి ఇప్పుడు మేజర్లు అయినా కూడా అందరూ నలుగురు మేజర్లు అయ్యారు. ఇప్పుడు 2019 నుంచి 23 ఇయర్స్ వరకు ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా దొంగతనాలు కంటిన్యూ చేస్తారు. వీళ్ళు అరెస్ట్ అయ్యి ఇన్ని కేసులు ఉన్నాక కూడా వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాకుండా దొంగతనాలు చేసిన వస్తువులను అమ్మి వచ్చిన డబ్బులతోనే గంజాయి తాగడము, డ్రింక్ చేయడము, జులాయిగా తిరగడం, ఇటువంటి అలవాటు పడి నేరస్తులుగా మారారు. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత నార్కెట్పల్లి PS పరిధిలో 4 కేసులు నమోదైనాయి. వాళ్ళు కన్ఫెస్ చేశారు. 2 హౌస్ బ్రేకింగ్, ఒకటి ఇప్పుడు ప్రజెంట్ NDPS దొరకడము, అదేవిధంగా ఇంకోటి బైక్ థెఫ్ట్, మోటార్ సైకిల్ థెఫ్ట్. చౌటుప్పల్ PS పరిధిలో 3 కేసులు, ఆ 3 కూడా మోటార్ సైకిల్ థెఫ్ట్. ఆ 3 కేసులు కూడా ఇప్పుడు చూస్తున్నారు మోటార్ సైకిల్లో.
అదేవిధంగా వనస్థలిపురంలో ఒకటి లెనోవా ట్యాబ్ ఇంట్లో దూరి లెనోవా ట్యాబ్ను దొంగలించడం జరిగింది. సర్వనగర్ పిఎస్లో ఒకటి హౌస్ బ్రేక్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు మొత్తం టోటల్గా 9 కేసులలో ఇప్పుడు మనము కన్ఫెస్ చేశారు. ఈ 9 కేసులలో మనము నమోదు చేయడం జరిగింది. మన నాగడపల్లిలో ఎన్డీపీఎస్ కేసు ఏదైతే ఉందో ఇంటాక్ట్గా దొరికిందో దానిపైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు నాగపల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు సిబ్బంది వీళ్ళందరూ కలిసి కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మనకు దొంగతనాలు లాక్డ్ హౌసెస్లో బాగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, లాక్డ్ హౌసెస్ ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి బంగారు ఆభరణాలు పెట్టుకోకూడదు. విలువైన వస్తువులు అదేవిధంగా క్యాష్ కూడా అందులో పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆభరణాలు అయితేనేమి క్యాష్ అయితేనేమి బ్యాంకులో లాకర్లలో పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అత్యవసరమైన సందర్భం ఉంటే ఖచ్చితంగా మా పోలీసు వారికి కన్సల్ట్ ఎస్హెచ్ఓకి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా నైబర్స్కి కూడా చెప్పండి. లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళను ఇంట్లో పండబెట్టడం ఉత్తమం. ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. దీని గురించి మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము నైట్ పెట్రోలింగ్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లాక్డ్ హౌసెస్ పైన నిఘా పెడుతున్నాము. ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో మేము బయటికి వెళ్తున్నప్పుడు నమోదు చేసుకున్నప్పుడు మేము ఆ ఇంటిపైన మఫ్టీలో మా పోలీసు వారు తిరుగుతారు. అదేవిధంగా యూనిఫామ్లో కూడా తిరుగుతున్నారు. కాబట్టి అందరూ ప్రజలు ఇది గమనించాలి. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, మనం ఇల్లు కట్టినప్పుడు దానితో పాటు సీసీ కెమెరాలు లోపల పెట్టుకోవాలి, బయట కూడా స్ట్రీట్ కనిపిస్తారు కూడా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు గమనించేది దొంగతనాల నివారణలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గాంజాయి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి యువత పైన మేము మన ఎస్పీ గారి ఆదేశానుసారము రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఎవరైతే వాటికి అలవాటు పడ్డారో వాటికి కౌన్సిలింగ్ చేయడము, అదేవిధంగా వాళ్ళకు పైన కేసులు నమోదు చేయడం, పెడ్లర్స్ ఎవరైతారో అమ్మకందారులు ఎవరైతారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది.